సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ హీరో నాగార్జున గారి పైన హైడ్రాకు ఫిర్యాదు వెళ్ళింది సార్. అంటే ఎన్ కన్వెన్షన్ ఏదైతే ఉందో అది చెరువుని ఆక్రమించి కట్టారు అని చెప్పేసి ఆరోపణలు అయితే చేస్తున్నారు. మరి ఎన్ కన్వెన్షన్ కూల్చివేసే దిశగా మన హైడ్రా ప్రయాణిస్తుందా అని మీరేం చెప్తారు సార్? ఆయన చెరువుని ఆక్రమించి కట్టారు అనేది కొత్త ఆరోపణ ఏం కాదండి. గతంలో కూడా ఈ ఆరోపణ వచ్చింది. ఓకే. ఆయన మేనేజ్ చేసుకున్నాడు. అలాగే ఇప్పుడు కూడా మేనేజ్ చేసుకోవచ్చేమో అనుకుంటున్నాను నేను. అంటే పైగా ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రకరకాల ప్రయోజనాలు పొందినటువంటి కుటుంబం అక్కినేని వారి కుటుంబం. ఆ కుటుంబం ఒక దశలో అంటే వారు స్టూడియో నిర్మించడానికి స్థలాన్ని కేటాయించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆయన స్టూడియో నిర్మించాలి అనుకున్నప్పుడు హైదరాబాద్లో సారథి స్టూడియోస్లో సమస్య వచ్చినప్పుడు సారథి స్టూడియోలోకి తను వెళ్ళి షూటింగులు చేసుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద స్టూడియో నిర్మించాలి అనుకున్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంతో ఆయనకు మంచి సంబంధాలు ఉండేవి మొదటి నుంచి. అక్కినేని గారికి కాంగ్రెస్ పార్టీ అంటే అనధికార పిసిసి ప్రెసిడెంట్ అన్న లెవెల్లో మాట్లాడుకునేవాళ్ళు. ఆయనకి సభ్యత్వం ఉందో లేదో ఎవరికి తెలియదు, లేదనే నేను అనుకుంటున్నాను. కానీ కాంగ్రెస్ పార్టీతో చాలా సన్నిహితంగా ఉండేవాడు ఆయన అందరు ముఖ్యమంత్రులతో. బ్రహ్మానంద రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే, నీలం సంజీవ్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులందరితోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వెంగళరావు గారు, చెన్నారెడ్డి గారులతో అయితే విపరీతంగా ఉన్నాయి. ఇలా ఆయనకి స్థలం కేటాయించిన తర్వాత ఆ స్థలంలో ఆయన ఈ చదలవాడ బ్రదర్స్ ఉన్నారు కదా, తెనాలి బ్యాచ్, వాళ్ళతో కలిసి ఒక టింబర్ ఎస్టేట్ పెట్టాడు. అన్నపూర్ణ టింబర్ ఎస్టేట్స్ అనే పేరుతో 7 acres పెట్టాడు ఆయన. అప్పుడు రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. వారు నోటీసులు ఇచ్చారు, మీకు సినిమాలు తీసుకోవడానికి కదా మేము స్థలం ఇచ్చింది, టింబర్ ఎస్టేట్ ఎలా పెడతారు, ఇమ్మీడియట్గా ఆ స్థలం హ్యాండ్ ఓవర్ చేయండి అని. ఆయన కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకుని ఆ టింబర్ ఎస్టేట్ అక్కడి నుంచి తరలించాడు. స్థలం హ్యాండ్ ఓవర్ చేయలే గవర్నమెంట్. ఆ తర్వాత ఆ కేసు హైకోర్టుకు వెళ్ళింది. ఆయన తర్వాత రామారావు గారు 89లో మళ్ళీ గెలిచుంటే, ఆయన 3వసారి గెలిచుంటే ఈయన సుప్రీంకోర్టు దాకా వెళ్లాల్సి వచ్చేది. నాగేశ్వరరావు గారు అదృష్టం కొద్దీ ఆయన 89లో రామారావు గారు ఓడిపోవటం, ఆ తర్వాత చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం, ఆ సందర్భంగా ఆ కేసుని ఆయన సాల్వ్ చేసుకున్నాడు. చేసుకుని వాళ్ళు హ్యాపీగా స్టూడియో రన్ చేసుకుంటున్నారు ఇప్పటికీ. కాబట్టి ప్రభుత్వాలను మేనేజ్ చేయటం అనేది అక్కినేని కుటుంబానికి ప్రత్యేకంగా ఈరోజు కొత్తగా ఎవరో చెప్పక్కర్లేదు, వాళ్ళకి ఆ విద్య తెలుసు. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రోజుల్లో ఈ అన్నపూర్ణ ఇప్పుడు 7 acresలో మల్టీప్లెక్స్లు ఇలాంటివి ఏవో చేసి నిర్మించి, అది అంటే వైబుల్గా లేదు అనే ఉద్దేశంతో దానిలో ఇతర వ్యాపారాలు ఏవో చేయాలి అని అనుకున్నాడు నాగార్జున గారు. అనుకుని నిర్మాణాలు ప్రారంభించిన తర్వాత అంటే వైఎస్తో కొంచెం సాన్నిహిత్యం ఉండేది ఆయనకి, జగన్మోహన్ రెడ్డి గారితో కూడా సాన్నిహిత్యం ఉంది ఆయనకి. ఆ మధ్య ఆయన మిత్రుడు మ్యాట్రిక్స్ ప్రసాద్ గారు జగన్మోహన్ రెడ్డి గారి స్కాముల్లో ఆయన కూడా భాగస్వామి అని కదా కోర్టులో వేసి అప్పటి ప్రభుత్వం ఆయన్ని నిర్బంధంలోకి తీసుకుని జైలుకి పంపించింది. ఆ సందర్భంగా నాగార్జున గారు తరచూ తిరుపతి లడ్డూలు తీసుకొచ్చి వారికి జైలుకి వెళ్ళి ములాఖాతు పెట్టి ఇచ్చి వచ్చేవారు. సో ఇలా ఒక రాజకీయ పరమైనటువంటి పరిచయాలు వాళ్ళకి చాలా పెద్ద స్థాయిలోనే ఉన్నాయి. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బలం చూసుకుని నా ఈ స్టూడియోని ఇతర వ్యాపారాలకు మళ్ళిద్దాము అనే ఒక ప్రయత్నం మొదలుపెట్టారు అనేది పేపర్లో లీకేజ్ వచ్చింది. ఇది జరుగుతూ ఉండగా రాజశేఖర రెడ్డి గారి మరణము, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు, ఈ ప్రాసెస్లో ఆయన తిరిగి దాన్ని స్టూడియోకే వాడుతున్నారు ఇప్పటికీ. అది పరిస్థితి. అందుకని వాళ్ళేమి ఈ నోటీసులకు భయపడిపోయి, లేకపోతే హైడ్రా వచ్చేస్తుందా, మరొకటి వస్తుందా, కేంద్ర ప్రభుత్వం సైన్యాలను పంపిస్తుందా, ఒకటి చాలా స్పష్టంగా హైదరాబాద్లో చాలా చోట్ల చెరువులను ఆక్రమించి అపార్ట్మెంట్లు కట్టిన చరిత్రలు కూడా మనకు తెలుసు. ఆక్రమణల మీద
చెరువులు ఆక్రమించి కట్టినటువంటి అపార్ట్మెంట్లు అవి కూలిపోయిన సందర్భాలు కూడా చూసాం మనం ఇక్కడ. ఈ ప్రాసెస్లోనే ఈయన ఆ ఎన్కన్వెన్షన్కి సంబంధించి వివాదం చాలా కాలంగా ఉంది. అది ఆ చాలా కాలంగా ఉన్న వివాదాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. అది మరొకసారి తెర మీదకి వచ్చింది. తెర మీదకి రావటం అంటే దాన్ని సాల్వ్ చేసుకోవాలి కొత్త ప్రభుత్వంతో. కొత్త ప్రభుత్వంతో ఆయన ఎలా సాల్వ్ చేసుకుంటాడు అనేది టాస్క్. ఆయనకి జగన్మోహన్ రెడ్డితో ఉన్న రిలేషన్ వలన అదేదైనా దీనికి అడ్డంకిగా మారచ్చా? నాగార్జున్ని జగన్ ఫ్రెండ్గా చూస్తున్నాడా రేవంత్ రెడ్డి? జగన్కి రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి గ్యాప్, దాని తాలూకా ఫలితం ఏదైనా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతోందా అనేది కూడా చూడాలి. అదొక కోణం ఉంది. దాంతోపాటు అక్కినేని కుటుంబానికి కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి పాత సంబంధాలు, వెంకట అక్కినేని వీళ్ళందరికీ తెలుసు. సో అట్నుంచి ఏదైనా బ్రిడ్జ్ ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం దృష్టి ఇటువైపు రాకుండా చూసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో వీళ్ళకు ఫోన్ చేయించి ఇలా ఏదైనా మేనేజ్ చేసి ఫైనల్గా ఒక పాజిటివ్ కంక్లూజన్కి తీసుకొస్తారు సీన్ని అని మాత్రం అనుకుంటున్నాను. బద్దలు కొట్టేస్తారు, అయిపోయింది, నాగార్జున పని అయిపోయింది అన్న టోన్లో ప్రచారం అయితే జరుగుతోంది. ఇప్పుడు నాగార్జున గారికి జగన్తో ఎంత సాన్నిహిత్యం ఉందో చిరంజీవి గారితో అంత సాన్నిహిత్యం ఉంది. జగన్ కంటే ఎక్కువ సాన్నిహిత్యం ఉంది. ఆయన త్రూ చిరంజీవి నేరుగా కేంద్ర ప్రభుత్వంతో డీల్ చేసుకోగల సమర్థుడు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో డీల్ చేసుకోవడానికి కూడా ఆయనకి నెట్వర్క్ కలదు. అందుకని ఆయన ఎట్నుంచైనా పావులు కదిపి ఈ సమస్యని పరిష్కరించి ఆ అన్కన్వెన్షన్ని కాపాడుకుని దాన్ని స్థిరీకరించుకోవడానికి ఏం చేయాలో ఆ కార్యక్రమాలు చేసి దాన్ని బయటపడేసేటువంటి సత్తా, కెపాసిటీ ఆయన డెఫరెంట్గా ఉంది. ఆయన బిజినెస్ మ్యాన్, నట వ్యాపారి. ఆయన నట వ్యాపారి. ఆ నట వ్యాపారం ఎలా చేయాలో ఆయనకు స్పష్టంగా తెలుసు. ఎవరితో ఎలా డీల్ చేయాలో ఆయనకు తెలుసు. సో ఎవరు ఇబ్బంది పడక్కర్లేదు. ఇది ప్రస్తుతం నడుస్తున్నది రాజకీయ వ్యాపారం. ఇదేదో ప్రజా సంక్షేమం కోసం చెరువులు కబ్జా చేస్తే వాళ్ళేదో శిక్షలు వేసేసి ప్రజా సంక్షేమం కోసం ఏం చేయడానికన్నా సిద్ధపడిపోయేంత ప్రభుత్వాలు లేవు. అది ఏ పార్టీ ప్రభుత్వం అయినా మార్కెట్ ఎకానమీ కోసమే అది కష్టపడుతుంది. మార్కెట్ ఎకానమీని నిలబెట్టడమే ఏ ప్రభుత్వ బాధ్యత అయినా అనే పరిస్థితి ఉంది. కాబట్టి మార్కెట్ ఎకానమీకి ప్రాధాన్యత ఇచ్చి తీరక తప్పని పరిస్థితి. ప్రజా సంక్షేమం కన్నా కూడా మార్కెట్ ఎకానమీకి ప్రధాన పాత్ర ఇవ్వక తప్పని పరిస్థితి ప్రభుత్వాలకు ఉన్నప్పుడు ఇప్పుడు నాగార్జునతో గొడవ పెట్టుకోవడం అనేది మార్కెట్ సెంటిమెంట్ని దెబ్బతీయచ్చు. జస్ట్ చిన్న యుద్ధం జరుగుతుంది, ఎలా సెటిల్ చేసుకుంటావో చేసుకో. ఈ సెటిల్మెంట్కి కొంత ప్రాతిపదిక ఉంటుంది. ఆ ప్రాతిపదిక ఇవేవో ఆయన ఫుల్ఫిల్ చేస్తే ఒక మాట వచ్చేస్తుంది, అటు నుంచి క్లోజ్ అయిపోతుంది వ్యవహారం. ఆ ప్రయత్నాలు నాగార్జున గారు డెఫినెట్గా చేసుకుంటాడు. ఆయన ఫ్యామిలీ ఉంది, ఆయన వెనకాల చాలామంది పనిచేస్తున్నారు. ఆ రోజుల్లో అంటే నాగేశ్వరరావు గారి అన్నగారి కొడుకు ఒక ఆయన ఉండేవాడు అక్కడ, అక్కినేని వెంకటరత్నం అనే పేరుతో. ఆయనకి చాలా జ్ఞానం ఉంది, ఆయన చాలా ఆర్గనైజరు. అలా చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఆయన ఉన్నట్టు లేడు ఇప్పుడు. అయినప్పటికీ వాళ్ళు దే కెన్ మేనేజ్. ఆ లింక్స్ ఉన్నాయి ఆయనకి, ఆ లింక్స్ ఉన్నాయి, హ్యాపీగా చేసుకోగలడు ఆయన. సార్ మీరేమో నాగార్జున గారు కాంగ్రెస్ ప్రభుత్వంతో సన్నిహితంగా ఉండి దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు అని అంటున్నారు. కాకపోతే అక్కడ హైదరాబాద్ మేము ఇండిపెండెంట్ గా ఉంటాం, దానం నాగేందర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ఆయన ఒకటి కూల్చివేశారు. ఇప్పుడేమో బీఆర్ఎస్ వాళ్ళే కూల్చేస్తున్నారు. మరి ఇది ఇండిపెండెంట్ గా ఉంటుందా హైదరాబాద్, లేకుంటే ప్రభుత్వం చేతుల్లోనే ఉండి బీఆర్ఎస్ వాళ్ళని కూల్చడానికి ప్రభుత్వం దీన్ని యూజ్ చేసుకుంటుందా సార్? మీరేం చెప్తారు? గోకుల్ ట్రస్ట్ భూముల్లో ఉన్నటువంటి నిర్మాణాలు కూల్చేస్తామని ప్రతి ప్రభుత్వం వచ్చినప్పుడల్లా హడావిడి చేసి అక్కడికి బుల్డోజర్లు వెళ్ళి 2-3 కూల్చి హడావిడి చేసిన సందర్భము, తర్వాత అది సెటిల్ అవుతున్న సందర్భం అనేక సార్లు చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ కూడా అదే జరుగుతుంది. వెళ్ళే వాళ్ళు కూల్చే ప్రయత్నం చేస్తారు, జరగచ్చు. కానీ ఏదో ఒక ఏరియా నుంచి, కోర్టు నుంచి స్టే తెచ్చి అయినా సరే దాన్ని ఆపుకుంటారు. ఇప్పుడు ఆ రోజున టింబర్ ఎస్టేట్స్ పెట్టినప్పుడు గవర్నమెంట్ స్టూడియో స్థలం హ్యాండ్ ఓవర్ చేయమంటే కోర్టుకు వెళ్ళే వాళ్ళు స్టే తెచ్చుకున్నారుగా. ఇప్పుడు కూడా అదే చేయొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని అమలు చేసేదే తప్ప అదేమి రాజ్యాంగానికి అతీతమైన సంస్థ ఏం కాదు కదా. అందరూ ఒకే
ఏరియాలో ఉన్నవాళ్లే కదా. స్టేట్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు తలుచుకుంటే 2 నిమిషాల్లో సెటిల్ చేయగలరు కదా విషయాన్ని. అందుకని అటువంటి ఇబ్బంది ఏం లేదు, వాళ్ళు సాల్వ్ చేసుకోగలడే. ఇప్పుడు ఎక్కడో ప్రభుత్వ స్థలాల్లోనో లేకపోతే ఎవరిదో ప్రైవేటు పోరంబోకు భూములు, అంటే ప్రైవేటు వ్యక్తుల కబ్జాలో ఉన్నటువంటి పోరంబోకు భూములు ప్రభుత్వ పోరంబోకు భూములే. వాటిల్లో గుడిసెలు వేసుకున్న వాళ్ళు, లేకపోతే ఎవరో కొనేసి అలా వదిలేసిన స్థలాల్లో ఇళ్ళు వేసుకున్నటువంటి పేదలని వాళ్ళ ఇల్లు పీకేయటానికి, వాళ్ళని ఆ స్థలాల్లోంచి గెంటేయటానికి ప్రభుత్వం ఉత్సాహం చూపిస్తుంది. కానీ ఒక ఇటువంటి నాగార్జున లాంటి ఒక నట పారిశ్రామికవేత్త తాలూకా ఆస్తుల్ని ఇబ్బంది పెట్టేటువంటి పని డెఫినెట్గా చేయదు. ఇప్పుడు అదే స్థలంలో, అదే అన్కన్వెన్షన్ ఉన్నటువంటి చెరువులో, ఆ చెరువును ఆక్రమించి పేదలు కనుక గుడిసెలు వేసుకుని అక్కడ బతుకుతుంటే వాళ్ళని తొలగించదలుచుకుంటే 2 నిమిషాల్లో తొలగిస్తారు. 2 నిమిషాలు. ఎవరు అడ్డుపడ్డా అది ఊరుకోరు. కాబట్టి పేదలకు రక్షణ లేదు ఈ దేశంలో. నాగార్జునకి రక్షణ డెఫినెట్గా ఉంటుంది. నాగార్జున్ని కాపాడటానికి చాలా శక్తులు రంగంలోకి దిగుతాయి, మీరు చూస్తూ ఉండండి.